హాయ్ అన్న, అందరికీ గుడ్ మార్నింగ్. చాలామంది అన్న మీ డైరీ ఫామ్లో మొత్తం ఫుల్ వీడియో తీసి పెట్టు అని చెప్తారు. అంటే బర్రెలకు సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను మా పాత ఛానల్లో పెట్టినా. నేను ఎంతకో బర్రెగా ఉన్నా, ఎన్ని సంవత్సరాలు అయింది అనేది. నేను ఈ డైరీ ఫామ్ స్టార్ట్ చేసింది అయితే November 24 అన్న. కరెక్టు ఇంకా 2 రోజులు అయితే ఖచ్చితంగా 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతాను. నేను స్టార్టింగ్ తెచ్చినప్పుడు ఒకసారి మంకు చూడండి అన్న. ఫస్ట్ అయితే ఈ చలికాలం ఎంత ఘోరం ఉంటుంది అన్నది అర్థమవుతుంది. స్టార్టింగ్ తెచ్చినప్పుడు 2 బర్రెలతో స్టార్ట్ చేసినా. అంటే ఫస్ట్ ఒకటే బర్రె తెచ్చుకుందామని పోయినా. ఇగో ఇది కనిపిస్తుంది కదా, ఒక్క నిమిషం అన్న. ఎందుకంటే దగ్గరికి పోతే కరెక్ట్ చూపినికి వస్తలేదు, ఇంకా వెళ్తూ రాలేదు కాబట్టి. ఇది కనిపిస్తుంది కదా, ఇది నేను 1,04,000 పెట్టి తీసుకొచ్చిన అన్న. పూటకు 5 లీటర్లు గ్యారెంటీ ఇచ్చారు. నేను 3 రోజులు చెక్ చేసి తీసుకొచ్చిన దాన్ని. అప్పుడు వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి ఉంటుంది. హరన్న, నాగేష్ అన్న వీళ్ళందరూ కలిసి ఉంటుంది. అప్పుడు శివయ్య డైరీ ఫామ్ అని ఉంటుండే. ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ముల పేరు మీద పెట్టుకోరు వాళ్ళు. కంటిన్యూ 3 డేస్ అంటే మార్నింగ్ ఈవినింగ్ పోయి చెక్ చేసుకున్నా. ఫస్ట్ భయాన్ని ఒక 500 రూపీస్ ఇచ్చినాం, అంత ఎక్కువ ఇవ్వలేమన్నా. కానీ వాళ్ళు ఇచ్చిన దాని పొంటి పూటకు 5 లీటర్లు ఇచ్చింది. ఇప్పుడు 3వ డెలివరీకి ఉంది. అంటే స్టార్టింగ్ తీసుకొచ్చినప్పుడు ఒకటి, తర్వాత ఒకటి కట్టించిన డెలివరీ అయింది. దాని పిల్ల అక్కడ ఉంది. తర్వాత ఇప్పుడు 3వ డెలివరీకి ఉందని. ఇప్పుడు నా షెడ్కి వచ్చిన తర్వాత నేను షెడ్ స్టార్ట్ చేసేది 2 సంవత్సరాలు ఇప్పటికి. తర్వాత ఇగో ఇది ఉంది కదన్నా, ఇగో కొమ్ములది కనిపిస్తుంది అనుకుంటా మీకు మంచిగా. లచ్చో దగ్గరికి పోదామంటే వీడియో ఆఫ్ అవుతుంది, ఇప్పుడు వెళ్తురు రాలేదు కాబట్టి మీకు ఒకసారి చూపిస్తా. ఆయన ఇగో లచ్చో, ఇగో కొమ్ములది కనిపిస్తుంది కదా ఇప్పుడు యాస్టిస్. ఇది నాకు 89,000 పడ్డదన్న. వాళ్ళు ఏంటంటే పాలకు గ్యారంటీ ఇవ్వలేరు. అప్పుడు మీ ఇష్టం ఉంటే తీసుకోండి, లేదంటే లేదు. 89,000 బర్రె అయితే మంచిది. పాలకైతే గ్యారంటీ ఇవ్వలేను, గుడ్ల మాకు ఒకదాని గ్యారంటీ ఇస్తా అని చెప్పి ఇచ్చారు. అది మన షెడ్కి వచ్చినాక డెలివరీ అయినాక ఇప్పుడు అది ఇలా సేమ్ 3వ డెలివరీకి ఉంది. దానికి ఎంటోన పిల్ల. అంటే ఫస్ట్ డెలివరీ అయినప్పుడు మాకు అంత అనుభవం లేదన్న. నటల మంది వేయాలి, వాటిని చలికి మంచి కాపాడుకోవాలని తెలియదు. ఇప్పుడు చలి ఎట్లుందో అప్పుడు సేమ్ చలి ఇదే టైంలో తీసుకొచ్చిన నేను. దూడపిల్లలను కాపాడుకోలేకపోయినప్పుడు ఇక తర్వాత ఇక పుట్టిన తర్వాత నాకు వచ్చిన అనుభవంతో నాకు ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళు చెప్పినట్టు నేను నటల మందు వాడడము, వాటికి ఆల్బెండజాలు అవి కొన్ని వాడడం ద్వారా దూడపిల్లలు అయితే 4కి సంబంధించిన 4 దూడపిల్లలు కాపాడుకున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర 4 దూడపిల్లలు ఉన్నాయి. ఇదైతే 89,000కి తీసుకొచ్చినా. పూటకు వచ్చి 6 లీటర్లు. ఒకవేళ నేను చెప్పింది మీకు ఏమైనా అనుమానం ఉంటే నాకు 2 ఛానల్ ఉన్నాయన్న. ఒకటి వచ్చేది ఒక ఛానల్ పేరు వచ్చి MG Arush MS. దాంట్లో 45,000 సబ్స్క్రైబర్లు ఉంటారన్న. కానీ దాంట్లో చూడండి, మీరు చెక్ చేయండి. అన్ని వీడియో లాంగ్ వీడియోలు పెట్టినా, ప్రతి బర్రెకి సంబంధించిన లాంగ్ వీడియో పెట్టినా పూటకు ఎన్ని లీటర్లు ఇచ్చింది అనేది. ఇది తర్వాత నేను 2023 అంటే 23లో స్టార్ట్ చేసిన. అంటే 2023 జూలై 7 తారీఖు తీసుకొచ్చినా. జూలైలో తీసుకొచ్చిన, లాస్ట్ ఎండింగ్లో తీసుకొచ్చిన, డేట్ గుర్తులేదు. 95,000 పడ్డదన్న. ఇది ఒకసారి చూసుకోవచ్చు. 95,000 మన షెడ్కి వచ్చినాక డెలివరీ అయ్యింది. దానికి సంబంధించిన దూడపిల్ల లాస్ట్లో ఉందన్న, కట్టేసిన కదా లాస్ట్లో అది. ఇదైతే పూటకు వచ్చి 5.5 లీటర్లు ఇచ్చిందన్న. విత్ ప్రూఫ్ నేను అన్ని వీడియోలు పెట్టిన మన యూట్యూబ్ ఛానల్లో. ఒకటేమో MG Arush MS, రెండోదేమో మహేష్ డైరీ స్టోరీస్ అని ఉంటుందన్న. మళ్ళీ ఇప్పుడు ఫేస్బుక్లో ఇలాగా అప్లోడ్ చేస్తున్న వీడియోలు చూడండి. ఇగో ఇది ఇట్లాగా 95,000-96,000 పడ్డదన్న. పూటకు వచ్చి 4.5 లీటర్లు ఇస్తుంది. ఇప్పటికీ 18 నెలలు అయిందన్న. ఇంకా ఒక పూట పాలిస్తూనే ఉంది. అంత కరెక్ట్ చెప్పలేనన్న. 16-18 నెలలు అయ్యింది ఇప్పటికి పాలిస్తుంది. కనిపిస్తుంది దానికి సంబంధించిన దూడపిల్ల కృష్ణ దాని పేరు. ఇది కరెక్ట్ టైంకి వస్తలేదన్న. కనిపిస్తుంది కదా, దానికి సంబంధించిన దూడపిల్ల కృష్ణ దాని పేరు. ఇప్పటికి ఒక పూటకు పాలిస్తుంది. ఆల్రెడీ పాలు వినాడు. బకెట్లు ఉన్నాయి, మీకు చూపిస్తా. అక్కడ బకెట్లు ఉన్నాయన్న, మీకు చూపిస్తా. 3 లీటర్లు ఇచ్చింది ఇప్పటికి. కనిపిస్తుంది కదా, ఇది 6 లీటర్ల బకెట్. మీకు తెల్లగా ఉండేంత ఇగో ఇప్పుడు క్లారిటీ కనిపిస్తుంది చూడండి. ఓకేనా. పూటకైతే 4.5 నుంచి 5 లీటర్ కన్ఫర్మ్ ఇస్తుంది. నేను ప్రతిదీ విత్ ప్రూఫ్తోని నేను వీడియో తీసి పెట్టిన. చాలామంది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన అన్న, కానీ మళ్ళీ అన్న మీ షెడ్లో ఉన్న గేదెల గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని చెప్తారు. చూస్తారు కదా, ఇగో ఇదైతే పూటకు వచ్చి 4.5 నుంచి 5 లీటర్లు ఇస్తుంది. ఇప్పటికి 18 నెలలు అయినా పాలిస్తుందన్న. పోతువారి 3 మంత్స్, పోతువారి ఇప్పుడు 2.5 మంత్స్ అవుతుంది.
నేనైతే కట్టింది అని అనుకుంటాను, ఎందుకంటే కట్టింది అనుకోవడం మన స్వార్థం కాబట్టి. దానికి సంబంధించిన దూడపిల్ల అన్న. ఇది ఇలా సేమ్ సెప్టెంబర్ 5 తారీఖు పూత వారిపించిన. మళ్ళీ అంటే మూగేదకు వస్తుంది, ఇది మూగేదకు వస్తుంది. కానీ నిన్న ఒక 2 డేస్ బ్యాక్ అన్న అసలు విపరీతంగా ఉరిలింది, ఎల్లాట మస్తు ఎక్కడ పడితే అక్కడ ఉరికింది. మళ్ళీ హీట్కి వచ్చింది, మళ్ళీ పోతే తీసుకుపోయినా. ఒక 3 డేస్ 2 డేస్ అవుతుంది, అంత ఎక్కువ కాలేదు. ఇక కట్టిందని మస్తు అనుకున్నాం అన్న, కట్టలేదు. మళ్ళీ సేమ్ ప్రాబ్లం. ఇవైతే ఆల్రెడీ ఇప్పుడు కట్టినాయి. మళ్ళీ ఇప్పుడు అదైతే జనవరిలో డెలివరీ అవుతుంది అన్న. జనవరి ఫస్ట్ వీక్లో అట్లా డెలివరీ అవుతుంది. ఇదైతే డిసెంబర్, ప్రతిసారి డిసెంబర్లో ఖచ్చితంగా, డిసెంబర్ లాస్ట్లో లేకపోతే డిసెంబర్ ఫస్ట్ వీక్లో డెలివరీ అయిందన్న. 2 సార్లు డిసెంబర్ 31కి డెలివరీ అయింది 2 సార్లు. ఇప్పుడు ఇలా మళ్ళీ డెలివరీకి ఉంది. ఇక షెడ్కి అంటారా, షెడ్కి అయితే నేను 1,70,000 పెట్టినా. అప్పుడు అనుభవం లేక, ఇప్పుడు అనుభవం అని కాదు, అప్పుడు కరెక్టే వేసుకున్నాను నేను షెడ్. ఇక హైట్ అయితే 4.5 ఫీట్లు, అంటే 4.5 ఫీట్ల హైట్ లేపుకున్నాను. ఓన్లీ రేకులతో ప్రాబ్లం తప్పితే మిగతాది ఏం ప్రాబ్లం లేదు. ఆ రేకులు మళ్ళీ ఇప్పుడు రిపేర్ చేయించాలనుకుంటున్నా, షెడ్ కట్టాలనుకుంటున్నాను మళ్ళీ. ఒకవేళ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నా 2 ఛానల్లో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఒకసారి నా బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎంత బాగుందో, ఎంత మంచిగా కనిపించకుండా వస్తుంది ఇంట్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.